అయితే మరి నాకు మరి నేను ఒక్కదాన్ని అయితే నా వల్ల అవ్వదు కదా. దానా హాయ్ చెప్తే కానీ మా వాళ్ళకి మళ్ళీ ఛానల్ కనపడ్డాడు. హాయ్ చెప్పు. పసుపు హార్వెస్ట్ అండి. అయితే మా కాంబినేషన్లో ఎప్పుడు హిట్ కాంబినేషన్. మీకు కూడా చాలా మందికి ఇష్టం, అడుగుతూ ఉంటారు కదా పరశురామ్ని. అయితే ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. వీడియో నచ్చితే కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ముందు చూపిస్తాను ఎక్కడ ఉన్నాయో. ఇదిగోండి ఈ వెనకాల మొక్కలతో ఉన్నాయి కదా. జాగ్రత్త. తప్పించుకున్నావు కదా నువ్వు. చెప్తా. కెమెరా పట్టుకోకపోతే వీడియోలు ఎవరు చేస్తారు? ఇందాక ఓపెన్ చేస్తా. అమ్మ బాబాయ్ బాగా ఊరింది ఇది. ఎంత పసుపు వచ్చేసిందో కదా. ఎండ ఇప్పుడు బాగానే వస్తుంది, మళ్ళీ మబ్బు కూడా మూసుకొస్తుంది, కానీ ఎండినంత వరకు ఎండుతుందని ఇదిగో సాయంత్రం పరశురాం తీసుకొచ్చారు. ఇవి పైనుంచి వేసాను. కింద వేసేద్దామా? కిందే బాగా కింద పైన ఎండిపోతాయేమో కవర్ కన్నా. కాలు కాలిపోతున్నాయండి అసలు. మా చిన్నోడు ఇచ్చాడు మాట చెప్పులు నాకు. నేనేమో చెప్పులు వేసుకోకుండా వచ్చేసాను. పలుచగా మొత్తం పరిచేద్దామా. ఎత్తేటప్పుడే కొంచెం కష్టం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు గబగబా రావాలి, మరి అందరూ రావాలి. ఓకేనా? మోటార్ ఊరు తగ్గింది కొంచెం. ఏం చేస్తున్నారు మీరు? పైనుంచి వస్తున్నారా? ఇలా ఇటైనా ఇక్కడ ఎవరు ఎప్పరు వద్దు. ఎండ తగ్గిపోద్ది, ఉండి కొద్ది ఇక్కడే ఉంటుంది ఇంకా కాసేపటి దాకా. అటేసే ఇటు వేసానన్నా. చెప్పులు నాయి కావు, నా కొడుకు ఇచ్చాడు. నేను చెప్పులు వేసుకుని వద్దామని చెప్పులు ఎందుకులే అని వచ్చేసాను. కింద కాలు సురుమనిపోతుంది ఇంతకే. ఇప్పుడు చెప్పుల గురించి చెప్తుంది. మా వాళ్ళకి ముందే చెప్పేస్తాను నేను, మా ఫ్యామిలీ మెంబర్స్కి. మా చిన్నవాడు ఇచ్చాడు. దా అమ్మా. వారం రోజులు పడుతున్నానా. ఓకే, చాలా వరకు ఎండిపోయినాయి. అవును, కవర్ పట్టుకొచ్చానన్న. అందులో టబ్బు ఉంచి మరి ఎత్తాలి కదా. ఎండలో ఎందుకు నాన్న? నడిచండి, ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఎండ మామూలుగా లేదు. మీరు కూడా మాతో పాటు ఇంట్లోకి వెళ్ళిపోండి. బయటకు వచ్చారు కదా, మాతో పాటు బయటికి తీసుకొచ్చాం కదా. ఇదిగోండి పసుపు చూసారా. ఎండ ఈ దొడ్డేపుని పెట్టాను, సేపు దొడ్డేపుని పెట్టాను. పైకి ఎక్కి వెళ్ళలేకండి. ఇదిగో ఇలా గోడ మీద ప్లేట్లో ఎండ పెడుతున్నాను. పసుపు అయితే ఇంకొక రేపుడికి ఎండిపోద్దండి. ఇంకా శుభ్రం చేసేసి శుభ్రంగా అన్నీ నీట్గా కొంచెం దులిపేసి ఏమైనా ఉంటే చెత్త చెదరం అంటే ఏం కాదులేండి, దీని రద్దే ఉంటుంది ఏమైనా ఉంటేని. ఆ రద్దు అది దులిపేసి శుభ్రంగా మనం ఆడించేసుకోవడం అన్నమాట. కొంచెం కుంకుమ, దేవుడి కాడికి కుంకుమని, ఇంట్లోకి ఏమో పసుపు. పూజ దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ తీసేసిన తర్వాత మిగతాది ఇంట్లోకి మాట. ఒకవేళ నాకు సరిపడగా ఏదైనా ఉంటే మళ్ళీ షేరింగ్ మా ఇంట్లోకి ఉంచుకున్న తర్వాత. ఎండిన తర్వాత కాటా పెడతానన్నాను కదా, చూడాలి ఎండిన తర్వాత అసలు ఎంత కాటా వస్తుందో అన్నది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి పసుపు అయితేని ఉడకబెట్టేసిన తర్వాత, ఉడకపెట్టి మేము ఎండబెట్టడం చూపించాం కదా, తర్వాత ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టిందో అండి. వర్షాలు అయి పడ్డం మధ్యలో అదిని. ఎండిన తర్వాత ఎంత వచ్చిందమ్మా? ఎన్ని కేజీలు వచ్చింది? 20 కేజీలు పసుపు ఒక వంతు వచ్చినట్టు అంతే కదా. 4 కేజీలు 5 వంతులుగా అంతే. పసుపు రైతులకి ఏం మిగిలిపోద్దండి, ఏమీ మిగలదు ఉడకబెట్టి ఇలా ఎండబెడితే. అయితే ఒకటి మిగులుతుంది, అంటే ఇంత తక్కువ రాకపోవచ్చు, ఎందుకంటే మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి కొమ్ము లావు రాకపోవచ్చు. పసుపులో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, లావు పసుపులు అవి ఉంటాయి, బొంత పసుపు అది అంటారు. అవి కొంచెం లావు ఉంటాయి కాబట్టి అవి కొంచెం కాటాకి రావచ్చు అనుకుంటా. ఇది మన టెర్రస్ మీద పండించాం కాబట్టి
కొంచెం అన్ని కొమ్ములు ఒక క్వాంటిటీలో రావు కదా కుండీల్లో పెంచినవి, కాబట్టి ఇలా వచ్చినాయి. కానీ బాగానే వచ్చినాయి. నాకు తెలిసి ఇది చాలా పసుపు అవుతుంది అనుకుంటున్నాను. పసుపు ఆడించడానికి పంపిస్తున్నాను. సంచిలో వేసేస్తాను, ఒక డబ్బా ఇస్తాను, డబ్బాలో వేసుకురండి ఓకేనా. 4 కేజీలు అంటే ఆల్మోస్ట్ 4 కేజీలు వచ్చేద్దాం పసుపు. చూద్దాం, అంటే కాటాకైతే కేజీ వస్తుంది అనుకుంటున్నాను. మామూలుగా అంటే డబ్బా సరిపోతుందిలే. నేను కొలతలు చూస్తాను కదా, సాలు తవ్వ అని చెప్పేసి, అలా అయితే మనకు 3 దవ్వలు అలా వస్తుంది అన్నమాట. కొలతకైతే కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, బరువుకైతే కేజీ అన్నట్టే ఉంటుంది. చూద్దాం. మంచి కలర్ అయితే వస్తుందండి ఇదైతేని. ఇవి వేసేస్తాను కలర్. ఎన్ని రోజులు పట్టిందో ఎండబెట్టి, ఎంత పని ఉంటుందో అండి అసలు. నిజంగా మనం అనుకుంటాం కానీ కొంచెం చేసుకోవాలి. కొంచెం కష్టపడితే ఏడాదంతా ఆరోగ్యమైన పసుపు కూరల్లోకి డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా ఇది మా పసుపు అయితే ఇంత గొడవ ఉండట్లేదు. ఇంకా బయట పసుపు కూడా మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మన ఇంట్లో పసుపు కాబట్టి నమ్మకంగా డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం మేము. కొంచెం పసుపు అది డైరెక్ట్గా మింగుతున్నాం అన్నమాట, చిన్న చిన్న వంటలు అయ్యి. ఆడించేసారా? తలుపు తీనా? పసుపు అయితే ఆడించేసానండి. సరేలేరా, మీరే ఆడించారులే. ఆడించేసామని చెప్తే నేను ఒకటి కాదు ఇటు. ఇదిగోండి ఇంత పసుపు వచ్చిందన్నమాట. ఇంకొంచెం వచ్చింది కొద్దిగాని, దీని అంటే అది వేరే కవర్లో వేసాము. ఇప్పుడైతే ఇంక ఇది నేను స్టోర్ చేసేసుకుంటాను. పసుపు అయితే ఎంత ఘాటు అండి, చూడండి కలర్ చూడండి. ఇప్పుడైతే నేను కుంకుమ కలుపుకుంటాను. కొంచెం ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా దేవుడి దగ్గరికి కొంచెం కొద్దిగా తీసేసుకుంటున్నాను పసుపు. ఇది ఒక సీసాలోని పసుపు చూసారా ఎంత ఘాటు వస్తుందో కదా నాన్న. చాలు, దేవుడి దగ్గరికే సరిపోతుంది. ఇది కుంకుమ కలుపుకోవడానికి. కుంకుమ రాళ్ళు వచ్చేవి ఎప్పుడు మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు కుంకుమ రాళ్ళు భలే క్రిస్టల్గా మెరుస్తుంది అన్నమాట. ఇప్పుడు పౌడర్ వస్తుందంట. సరే అని ఇంక ఇది కలిపేస్తున్నాను. ఎంతైనా ఆర్గానిక్ పసుపు బలం ఉంది చూడటానికి. స్మెల్ మెయిన్గా అవును, చాలా ఘాటుగా వస్తుంది. ఈ పసుపులో ఈ కలర్ కలిపేసుకుంటే ఉండి కొద్దీ మనకి ఇందులోకి వెళ్తూ ఉండు, కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంది. కుంకుమ అయిపోతుంది. దేవుడి దగ్గర అది వాడుకోవడానికి పనిచేస్తుంది. ఇది కాసేపటికి ఎరుపు రంగు వచ్చేస్తుందండి. కలర్ ఇప్పటికే మారింది కదా, కొంచెం మారుతుంది అన్నమాట. ఇదిగోండి, ఈ కలర్కి ఆ కలర్కి తేడా తెలుస్తుంది మీకు. మన పసుపు కలర్ అయితే మటుకు భలే ఉంది అసలు, నిజంగా బాగుంది. ఇదండి, ఇంకా నేను కొంతేమో కూరగా తీసుకొని కొంతేమో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సంవత్సరం పొడికి ఇంక నిల్వ ఉంటుంది అన్నమాట నాకు, అలాగా పురుగు అది పట్టకుండానే. దేవుడి దగ్గరికి దీనికైతే ముందు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకే చేయి తగలదు కదా, దేవుడి మందిరంలో పెట్టేసుకుంటే ఇంక గొడవ ఉండదు అనమాట. చూసారు కదా మన టెర్రస్ మీద వచ్చిన పసుపు నేను హార్వెస్ట్ చేసిన విధానం, ఉడకపెట్టడం, మళ్ళీ మిల్లికి పంపించడం, ఆడించిన తర్వాత ఇదిగోండి ఇలాగా. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు టెర్రస్ మీద గార్డెన్ అనేది స్టార్ట్ చేయండి.